ఎలాంటి తప్పిదాలు చేసినా మీరు చేసిన పనికి ఫలితం ఉండదు. హలో మామ, వెల్కమ్ టు డే 36 ఆఫ్ 45 డేస్ దీక్ష. మామ, ఈరోజు కొత్త అవుట్ఫిట్ ట్రై చేస్తున్నాను. సో ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. సో ఇదే అవుట్ఫిట్తో స్టైల్ ఇచ్చుకుంటూ మన అమ్మవారి సన్నిధికి వచ్చేసాను. సో బయట నుంచి లోపలికి వెళ్ళేసి ఆ లోపలికి వెళ్ళే ప్రాసెస్లో మామ మన గుడి ద్వారం ఉంటుందన్నమాట. ద్వారం దగ్గర గుమ్మం ఉంటుందన్నమాట. సో ఆ ద్వారానికి నమస్కారం పెట్టుకుని, ఆ 2 ద్వారాలు ఉంటాయి, 2 ద్వారాలకు కూడా నమస్కారం పెట్టుకుని లోపలికి వచ్చేసి, అమ్మ 36వ రోజు నీ సన్నిధికి వచ్చాను అని ఒక్కసారి అమ్మవారిని గుర్తించుకుంటూ, అమ్మవారిని స్మరించుకుంటూ ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాను మామ. ఈ రోజు నేను 11 ప్రదక్షిణ చేయాలి మామ. సో ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇక్కడ ముడుపులు కట్టాము. మనం లాస్ట్ టైం మీకు చూపించాను కదా, ముడుపులు కట్టాము అనమాట. సో ఆ ముడుపులు ఒక్కటి కూడా లేవు అనమాట. అంటే పాత ముడుపులు తీసేశారు, కొత్త ముడుపులు కట్టడానికి పాతవి తీసేసేయాలి కాబట్టి, కొత్తవి కట్టాలి కాబట్టి పాతవి తీసేసారు. సో మందు కూడా తీసేశారు. అంటే తీసేశారని కాదు, అమ్మవారి చెంతకు వెళ్ళిపోయిందని అర్థం అనమాట. అమ్మవారి చెంతకు చేరిందని అర్థం అనమాట. సో ఈ ప్రదక్షిణ చేసే ప్రాసెస్లో మీకు క్లియర్గా చెప్పాను. సో మన మైండ్లో కానీ మన మనసులో కానీ ఎలాంటి కల్మషం, ఎలాంటి అలజడులు, ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉండకూడదు. ప్యూర్లీ మన మైండ్లో, మన మనసులో అమ్మవారి పేరు తప్ప ఏది చేపించకూడదు, ఏది మైండ్లోకి రాకూడదు. సో ఇది మామ. అండ్ మీకు చాలాసార్లు చెప్పాను, మన చాలా వీడియోస్ లో చెప్పాను మామ, మీకు ముడుపు కట్టినప్పుడు కావాల్సిన నిష్టలు ఏంటనేది. మళ్ళీ ఒక్కసారి ఈ 36వ రోజు సందర్భంగా మళ్ళీ మీకు ఒకసారి క్లియర్ గా నెమరు వేస్తాను. సో మనం ముడుపు కట్టాలంటే మనం కోరుకునే కోరిక చాలా నిష్ఠగా, చాలా పవిత్రంగా, చాలా దృఢంగా ఉండాలి. సో మీరు కూడా అంతే దృఢంగా ఉండాలి. ఒక మంచి కోరిక కోరుకుని, అది మీకు సంబంధించో, మీ కుటుంబ సభ్యులకు సంబంధించో, మీ వ్యక్తిగతానికి సంబంధించో, మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, వాట్ ఎవర్ మీకు సంబంధించి అయినా సరే, ఏదైనా సరే ఒక బలమైన కోరిక కోరుకోవాలి. అది మనస్ఫూర్తిగా అనుకుని, సో వచ్చి బయట ముడుపు అంటే టెంకాయల షాప్ దగ్గర ముడిపిస్తారు. ఆ ముడుపు తీసుకెళ్లి పంతులు గారికి ఇస్తే పంతులు గారు పూజ చేసి అందులో ఉన్న దండలు, గాజులు తీసేసి ఓన్లీ ముడుపు మీ చేతిలో పెడతారు. ఆ ముడుపు తీసుకుని అమ్మవారి సన్నిధి చుట్టూరు 11 ప్రదక్షిణలు చేసి, ఆ బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ ముడుపులు కట్టే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ముడుపు కట్టాలన్నమాట. ముడుపు కట్టాక పక్కనే నాగదేవత టెంపుల్ ఉంటుంది. ఆ నాగదేవత టెంపుల్ లో కూడా సేమ్ 5 ప్రదక్షిణలు చేయాలి. అలానే పైన గణపతి దేవాలయం ఉంటుంది, అక్కడ కూడా 5 ప్రదక్షిణలు చేయాలి. సో ఏ రోజైతే ముడుపు కడతారో ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి మామ. దాని తర్వాత ఏ రోజైతే ముడుపు కడతారో, సోమవారం కడితే సోమవారం, మంగళవారం కడితే మంగళవారం, ప్రతి వారం మాత్రమే రావాలి. వారంకి ఒకసారి మాత్రమే రావాలి. సోమవారం కడితే సోమవారమే రావాలి, మంగళవారం కడితే మంగళవారమే రావాలి. సో ఇది మామ. నాన్ వెజ్ ముట్టకూడదు, స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, ఎలాంటి శరీర సాన్నిహిత్యం ముట్టకూడదు. చాలా నిష్ఠగా, చాలా క్లియర్ గా, చాలా పద్ధతిగా ఉండాలి. అండ్ కుదిరితే ఇంట్లో పూజ చేసుకోవాలి రోజు. సో ఇది పక్కా మామ. ఎలాంటి తప్పిదాలు చేసినా మీరు చేసిన పనికి ఫలితం ఉండదు.